విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 5,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ప్యాకెట్లు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తరలించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పిలుపు మేరకు జనసైనికులు పార్టీ శ్రేణుల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంలో 5 కేజీల బియ్యం, 11,000 పాలు ప్యాకెట్లు, 7,000 బ్రెడ్లు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి ప్యాకెట్లుగా కట్టి వాటిని ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్ట సమయంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని అన్నారు. ఇందా ఏంటంటే డిగ్రీలోనేమో మరి ఈరోజు నరసాపురం పట్టణంలో మరి దాదాపుగా గత 4-5 రోజుల నుంచి కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధిత ప్రభావితంతో మరి లక్షలాది మంది ప్రజలు ఇబ్బందికర పరిస్థితి పడుతున్నారు. అక్కడ మరి వారిని అందరినీ ఆదుకోవాలని ఆలోచనతోటి మా స్థాయిలో కొంతవరకు నరసాపురం ప్రజలు నరసాపురం నియోజకవర్గం నుంచి దాదాపుగా 11,000 పాల ప్యాకెట్లు, మరి అదేవిధంగా 7,000 బ్రెడ్లు, దాదాపుగా 8,000
రైస్ ప్యాకెట్ 5 కేజీల కాడికి రైసు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు 4 కేజీలు కూరగాయలు, అదేవిధంగా పప్పులు కానీ 4 కేజీలు సరిపడా సామాగ్రిని మన నర్సాపురం నియోజకవర్గం నుంచి మరి ఏదైతే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకుని జిల్లా నుంచి కూడా మరి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సేవా కార్యక్రమం వారిని ఆదుకోవాలని ఆలోచనతో కార్యక్రమానికి చేపట్టడం మరి వారి వంతుగా మేమందరం కూడా ఇక్కడి నుంచి నర్సాపురం నియోజకవర్గం మేము కూడా సహకరించడం కూడా జరుగుతుంది. దీనికి కూడా మరి చాలామంది జైన్ నుంచి కూడా కొంతమంది జైన్ సోదరులు కూడా వాళ్ళు కూడా సహకరించారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా మరి వాళ్ళు కూడా కొంత సహకారం వారందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమం మరి మేము చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న 10 గంటలకి విజయవాడ వెళ్ళి ఇప్పుడు మేమే డైరెక్ట్గా అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా మేము అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం. మరి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు కూడా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని కూడా చురుగ్గా పాల్గొని ప్యాకేజ్ అందరూ కూడా చేస్తున్నారు. కొన్ని రైస్ కూడా ప్యాకింగ్ చేస్తున్నాం. ఒక పక్కన కూరగాయలు, ఒక పక్కన నిత్యావసర వస్తువులు, అదేవిధంగా మరి పాలు జెర్సీ నుంచి ఇచ్చాము. అక్కడ విజయవాడలో వాటర్ బాటిల్స్ కూడా మాకేంటంటే ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అందరూ కూడా డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పడం వల్ల మేము 30,000 వాటర్ బాటిల్స్ మేము అక్కడ ఇస్తున్నాం. అందరూ అక్కడే బిస్లరీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి అక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాం. అంటే దేవుని కోరుకునేది ఏంటంటే త్వరగా ఈ వరద ప్రభావితం తగ్గి ప్రజలందరూ కూడా బాగుండాలి, సురక్షితంగా వారందరూ కూడా వారి కుటుంబాలని అన్ని రకాలుగా కూడా చూసుకునే పరిస్థితి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే వరద ప్రభావం ఉందో త్వరగా కూడా వరద ప్రభావితం కోరుకుంటే కనుక ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా మరి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ సహకరించిన